వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఫలితాలను ఇచ్చింది. గ్రూప్ 1, 2, 3 అనేది. సరే, అది ఏ స్టేజ్లో ఉన్న విషయాన్ని గురించి నేను చర్చించదలుచుకోలేదు. ఇప్పుడు మన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఫలితాలపైన ఒక అవలోకనం చేసుకుందామన్నదే. ఎందుకు ఈ అవలోకనం అవసరం ఏర్పడింది అన్నది చూస్తే, గ్రూప్ 1 రిజల్ట్ అంటే ప్రొవిజనల్ లిస్ట్ అనేది పెట్టిన వెంటనే చాలామంది విద్యార్థులు ఏదో రకమైన నష్టం జరిగింది వారికి అన్న అభిప్రాయానికి వచ్చారు. మెజారిటీ. సాధారణంగా మనం ఫస్ట్ గుర్తుంచుకునే అంశం ఏంటంటే, ఎన్ని పోస్టులు ఉంటావో అంతమందికే ఉద్యోగం వస్తుంది, రాసిన ఒకరికి రాదు. అయినా బాగా రాసాము అనుకున్న వారికి బాధ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాగా రాసి మార్కులు రాలేదు అన్న వారి బాధ ఎంతవరకు కరెక్టు, అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే విద్యార్థులే కాదు, ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నది మనకు తోచిన ఒక సూచన అనేది చేయడం అనే ఉద్దేశమే. ఈ రిజల్ట్స్ వచ్చాయి. దాదాపు ఒక 30,000 మంది మెయిన్స్ రాశారు. 6+7 పేపర్లు అనే వరకు మీరు రఫ్లీగా కౌంట్ వేసుకున్నా కూడా 2 లక్షల పేపర్లు అవుతాయి. ఎక్కడ చూసినా టెంటేటివ్గా నేను చెప్తున్న సంఖ్యలు, దీని సంఖ్యల చర్చ కాదు కాబట్టి. ఒక 2 లక్షల పేపర్లు ఎవాల్యుయేట్ చేయడానికి డిఫరెంట్ సబ్జెక్టులు ఉన్నప్పటికీ కూడా మనకి ఎంతమంది ఎవాల్యుయేటర్లు అవసరం పడుతున్నది ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం. మనకి ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇది ఒక అకాడమిక్ ఎగ్జామ్. ఇది నిజంగా చెప్పాలంటే ఒక అకాడమిక్ ఎగ్జామ్. దాదాపు 8 నుంచి 10 లక్షల మధ్యలో రాస్తూ ఉంటారు. అది ఫ్లక్చువేటెడ్. నేను కొంత ఎక్కువ చెప్పిండొచ్చు, 1, 2. ఈ 8-10 లక్షల మందిని ఎవాల్యుయేట్ చేయడానికి వారికి సంబంధించిన సబ్జెక్ట్స్, మళ్ళీ అందులో మీరు ఇంటర్మీడియట్కి వచ్చారో గ్రూపులు కూడా వేరియస్ అవుతాయి. దానికే మనం చాలా టైం తీసుకొని చాలామంది ఎవాల్యుయేటర్లు వందలాదిగా పెట్టి పేపర్లు ఎవాల్యుయేట్ చేస్తాం అన్నది మనకు తెలిసిందే. మరి గ్రూప్ 1 కానీ వచ్చే వరకు నిజంగా వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం చూస్తే చాలా పరిమితమైన ఎవాల్యుయేటర్లతోటి ఎవాల్యుయేషన్ జరగడం వల్ల సరిగ్గా జరగలేదేమో అన్నది విద్యార్థి లోకం యొక్క అభిప్రాయం. మనకు కూడా ఖచ్చితంగా అంటే వారిదే అని కాకుండా చిన్న కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలిగేదే అది. ఇది ఒక పెద్ద నష్టమే జరిగింది కొంతమందికి అని అనిపిస్తుంది. అంటే అదే కనుక జరిగి ఉంటే వాళ్ళు ఇచ్చిన డాటా లేదు ఏదో అని అంటే నేను మిగతా విషయాల గురించి వెళ్ళట్లేదు. రెండవది వచ్చేసి ఏంటంటే, తెలుగు మీడియంకే అన్యాయం జరిగిందా లేకపోతే మొదటి ఎవాల్యుయేషన్లో అన్యాయం జరిగిందా అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. జనరల్గా వాళ్ళు ఇచ్చిన డాటా ప్రకారం చూస్తేనేమో తెలుగు మీడియం వారి సంఖ్య చాలా తక్కువ చూపారు. జనరల్గా మీకు ఉన్న 25,000 అటెండ్ అయిన వాళ్ళ సంఖ్య అనేది అట్లా చూపించి వచ్చినప్పుడు చూస్తే వాళ్ళ సంఖ్య చాలా కంపారిటివ్ దాంట్లో <50% పెట్టారు. సరే, ఈ <50% వాళ్ళే అడావుడి ఉందా, నిజంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అందరూ బెనిఫిట్ అయ్యారంటే అట్లా కూడా లేదు. నేను చూసిన దాంట్లో చూస్తే కొందరు మెరిట్ క్యాండిడేట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవాళ్ళు, గతంలో ఈ యూపీఎస్సీని రాసి ఉన్నవాళ్ళు, దాంతోపాటు అవసరం మేరకు కొన్ని సందర్భాలలో వీళ్ళు ఆల్రెడీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి పేపర్ ఎవాల్యుయేషన్ చేసిన అనుభవం కూడా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళలో కూడా కొందరికి మార్కులు రాలేదు. షాకింగ్గా అనిపించింది ఏంటంటే, ఈ తెలుగు మీడియం అనేది బయటపడ్డది, కానీ ఇంగ్లీష్ మీడియంలో కూడా నష్టపోయిన వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇది చాలా ప్రాక్టికల్గా నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత మాత్రమే చెప్తున్న విషయం తప్ప కాదు. అంటే ఇటు తెలుగు మీడియం వాళ్ళు అన్యాయం అయ్యారు, ఇంగ్లీష్ మీడియంలో కూడా కొంతమందికి అన్యాయం జరిగింది. అంటే వచ్చిన ర్యాంకర్లలో ఎక్కువ శాతం మంది ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఫైనల్ రిజల్ట్ వస్తే మరి అది కూడా తేలుతుంది, నిజంగా మార్కులు అవా లేకపోతే కొందరు ఏమైనా ఇంగ్లీష్ కలిపి చెప్తున్నారా ఏమో మనకు. అంటే మరీ అంత ఫూలిష్గా చెప్తారని నేను అనుకోను, కానీ తొందరపాటు చర్యలు కొన్ని ఉంటాయి కాబట్టి, ఎందుకంటే 20 ఏళ్ళ అనుభవం నాది కాబట్టి ఆ మాట కూడా చెప్పడానికి నేను వెనకాడట్లేదు. సో ఇట్లా ఇక్కడ జరిగాయి. కానీ భవిష్యత్తులో ఇవి రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఒక రోజు ఆలస్యమైనా పర్వాలేదు, లేదా 30 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, ఎవాల్యుయేషను కొంత శ్రద్ధగా జరిగే ప్రయత్నం అనేది జరగాలి. అంటే ఈసారి జరగలేదా అన్నది కాదు నా ఉద్దేశం, కొన్ని అనుమానాలకు తావిచ్చే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అంటున్నా. చేసిన వాళ్ళకి శ్రద్ధ లేదని నేను చెప్పట్లేదు, ఇక్కడ ఉందో లేదా అన్నది తర్వాత విషయం. రెండవది వచ్చేసి టీజీపీఎస్సీ కానీ లేదా ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ గవర్నమెంట్స్ కానీ ఒక దశాబ్దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి పోస్టుల సంఖ్య కూడా అధికంగా ఇచ్చి దానికి 1:50 100 పెట్టి
వేలాది లక్షలాది మంది విద్యార్థులతోటి మెయిన్స్ ఎగ్జామ్ రాపిచ్చి దాంట్లో ఎవాల్యుయేటర్లు సరిగ్గా దొరకక ఇష్టానుసారంగా ఎవాల్యుయేషన్ చేసి, ఇది కాకుండా యూపీఎస్సీ మోడల్లో కొంత సైంటిఫిక్గా పోతే తప్పు కాదేమన్నది నా అభిప్రాయం. అంటే యూపీఎస్సీ మోడల్ ఏంటి సార్ అనేది మీకు డౌట్ వస్తుంది. ఇందులో ఒక 99% విద్యార్థి లోకానికి యూపీఎస్సీ మోడల్ తెలిసి ఉండొచ్చు. 1% గురించి మనం మాట్లాడుకుందాం. యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జనరల్గా 1:11 to 1:13 లేదా 15 దాకా ఫ్లక్చువేట్ చేస్తారు. ఇది బాటమ్ కట్ ఆఫ్ కావచ్చు, లేదా హయ్యర్ పేపర్ టఫ్నెస్ కావచ్చు, లేదా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వల్ల కావచ్చు, ఏదైనా చేసి వాళ్ళు విత్ రిజర్వేషన్ తోటి తక్కువ మందికే ఇస్తారు. అంటే 1:15 అంటే మీకు అర్థమైంది. 1000 ఉద్యోగాలు ఉంటే దాదాపు ఒక 15,000 మందిని తీసుకున్నాం. మనం 5,000 మందికి ఎంతమందిని తీసుకున్నాం? 30,000 మందికి వచ్చాం. సారీ, 500 మందితోటే 30,000 మందికి వచ్చాం. 560కి 1:50 అనుకున్న తర్వాత అది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే 5/5లో 25,000, 6/5లో 30 ప్లస్ మళ్ళీ పైన ఉన్న 3 పోస్టులు కింద బాటం కట్ ఆఫ్ అన్నీ తీస్తే సంఖ్య పెరిగేదే తప్ప అది తగ్గేదైతే కాదు. సో అట్లా ఒక సూచన ఇది నేను అన్నది. కానీ మరి ఇక్కడ కూడా ఒక చిన్న కిటుకుంది. అదేంటి అని అంటే, కొంతమంది పిల్లలు జనరల్గా నేను చూసిన దాంట్లో ఎనలైటికల్ ఎబిలిటీ చాలా ఉండి మెయిన్స్ ఆన్సర్ బాగా రాయగలిగి ప్రిలిమ్స్ తడబడే వారి సంఖ్య ఉంది. అప్పుడు నిజంగా మెయిన్స్ ఎనలైటికల్ చేసుకోవడానికి 1:13 పెట్టినప్పుడు లాస్ జరుగుతుంది. కొంతమంది పిల్లలకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ బీభత్సంగా రాస్తాడు, కానీ మెయిన్స్ సరిగ్గా రాయడు. వీడు మల్టిపుల్ చాయిస్లో బాగా టాలెంట్ ఉండడం వల్ల వీడేం చేస్తాడు, ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ వచ్చి రియల్గా మెయిన్స్ బాగా రాయగలిగిన వాడిని దెబ్బ కొడతాడు. ఎట్లా కొడతాడంటే, ఆ బాగా రాయగలిగిన వాడికి నష్టమే ఉందంటే, ఇట్లా పేపర్ ఎవాల్యుయేషన్ అయినప్పుడు తక్కువ సమయంలో పరిమితమైన ఎవాల్యుయేటర్లతో చేసేటప్పుడు అన్ని పేపర్లు ఒకేలాగే కనిపిస్తాయి. అన్ని పేపర్లు కూడా ఒకేలాగా కనిపిస్తాయి. సో ఇది ఒక సూచనగా అన్నదే నా ఉద్దేశం. మీరు ఎందుకంటే చాలామంది దీని విషయంలో రిప్రజెంటేటివ్ చేస్తున్నారు కాబట్టి నేను పర్సనల్గా అనుకుంటున్నది ఏంటంటే, ఒకటి రెగ్యులర్ నోటిఫికేషన్ ఒక పరిష్కారం, అదేవిధంగా ఈ మెయిన్స్ క్వాలిఫైడ్ అయ్యే వాళ్ళ సంఖ్యను కూడా మీరు ఒక పద్ధతిగా చూడండి. మనము క్వాలిఫై కానప్పుడల్లా పెంచుతూ పోయే కొద్దీ ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఒకటి పెరుగుతుంది. సార్ మీరు ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఒక ఫ్యాకల్టీగా ఉంటూ తక్కువ మంది పిల్లలు వస్తే, ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదు. తక్కువ మంది పిల్లలు వస్తే నిజంగా బిజినెస్ తక్కువనే ఉంటుంది, మరి కాదన్నట్టుడేవాడు. కానీ దాకోనమే కాదు, కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం చూసినప్పుడు, ఎందుకంటే అక్కడ ఏదో కొంత నష్టం జరిగింది మెరిట్కు అనే ఫీల్ వస్తుంది. అంటే వచ్చిన వాళ్ళు మెరిట్ కాదన్నది కాదు, వచ్చినవాడు కూడా మెరిట్ అయి ఉంటాడు, లేకపోతే రాదు. కానీ ఆ మెరిట్, ఈ మెరిట్ వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారన్న ఆ మెరిట్కు ఒక పారామీటర్ లేదు కదా, మనకు స్కేల్ కూడా లేదు కదా. ఆ స్కేల్ ఒకటి ఉంటే మనం ఒక డిసైడ్ అయ్యేవాళ్ళం ఇది ఏం జరిగిందిరా బాబు అన్నది. దీంతోపాటు కొంచెం క్వశ్చన్ పేపర్స్ కూడా రిలవెన్స్గా ఎగ్జామ్కి రేపు అడ్మినిస్ట్రేషన్లో పనికొచ్చేటట్లుంటే బాగుంటుంది. ఫైనల్గా మరొక సూచన కూడా నేను అనుకుంటున్నది అంటే, పర్సనల్గా సిలబస్లో చాలా రిపిటేషన్స్ ఉన్నాయండి. ఆ రిపిటేషన్స్ తగ్గిస్తే స్టూడెంట్ కూడా బర్డన్ తగ్గుతుంది. వాడు చాలా విషయాలని తెలంగాణ ఉద్యమంలో చదువుతాడు, తెలంగాణ చరిత్రలో చదువుతాడు, తెలంగాణ సొసైటీలో చదవాలి. రిపీటెడ్ అంటే ఈ రిపీటెడ్ వల్ల వాట్ వీఆర్ గోయింగ్ టు బి టెస్ట్, బుకిష్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నామా, అప్లికేషన్ పార్ట్ టెస్ట్ చేస్తున్నామా, అప్లికేషన్ పార్ట్కి ఇది ఎంతవరకు ఉపయోగం అవుతుంది అన్నది చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది ప్రధానంగా నేను చెప్తున్నది దీని మీద. సో థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో విత్ దీస్ టైప్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ ఆల్.